హాయ్ గైస్, ఆరోగ్యమే మహాభాగ్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నాన్నగారికి జరిగినటువంటి ఒక యథార్థ సంఘటనని ఈరోజు నేను మీతో పాల్పంచుకోవాలనుకుంటున్నాను. ఆ రోజు జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన అది నిజంగా నాన్నగారి జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. నిజంగా దేవుడు కూడా చాలా కాపాడాడు ఆ రోజు. అది ఎట్లా అంటే 1977లో అప్పుడు అక్క పుట్టింది, నేను చెల్లి ఇంకా పుట్టలేదు. అయితే నాన్నగారు ఒక నాటకం పని మీద క్రోసూరు వెళ్ళాడు. క్రోసూరు నుంచి దొడ్లేరు దాకా బాగానే వచ్చారు నడుచుకుంటూ. అయితే దొడ్లేరు నుంచి ఆలూరుపాలెం రావాలంటే మధ్యలో ఎద్దువాగు అని ఒక వాగు ఉంది. ఆ వాగు దాటడానికి నాన్న సాహసం చేశాడు. చాలామంది వద్దు నరసయ్య అని చెప్పేసి చాలామంది చెప్పారట. కానీ అప్పుడు యువకుడు కదా, యువరక్తం, అందులో కొత్తగా పెళ్ళయింది. సో నో ప్రాబ్లం, నాకు ఈత వచ్చు అని చెప్పేసి ఆ ఎద్దువాగు దాటుకుంటూ, అది కూడా రాత్రిపూట సాయంత్రం అంటే 7:30, 8 ఇక నాన్నగారు ఆ ఎద్దువాగు దాటాడు. ఆ దాటున్న క్రమంలో సగం కెంకే రాగానే వాటర్ బాగా ఫ్లో వచ్చేసింది, ఇకంతే కొట్టిపోయాడు. ఆ ఎద్దువాగు దగ్గరగా చాలా కిలోమీటర్లు ప్రవహిస్తుంది. సత్తెనపల్లి మీద కూడా అటు ఎటో గట్ట మొత్తానికి ఉంటుంది. అయితే ఈయన ఆ దొడ్లేరు ఎద్దువాగులో కొట్టుకుపోవటం ఎవరికి తెలియదు. ఇక ఇంటికి రాలా, అంత ఇది అనమాట. తెల్లారి అసలు ఇక అందరూ అనుకున్నారు ఈయన కొట్టుకుపోయాడు ఎద్దువాగులో. బీభత్సమైనటువంటి వర్షం, బీభత్సమైనటువంటి గాలి వాన వర్షం, అటువంటి ఇదిలో కూడాను మరి ఇక నాన్నగారు కొట్టుకుపోయారు, అంతా ఇదైపోయారు, అందరూ బాధపడుతున్నారు. అయితే ఈయనకి ఆ ఎద్దువాగులు కొట్టుకెళ్లే క్రమంలో ఒక 2 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మధ్యలో ఒక చెట్టు, ఆ చెట్టును పట్టుకున్నాడండి. ఆ చెట్టును పట్టుకొని రాత్రల్లా ఆ చెట్టు మీదే ఉండిపోయాడు. ఏనా ఆ చెట్టు మీదే ఉండిపోయాడు. ఇక తెల్లారి కూడా వర్షం పడతానే ఉంది. అటు పక్క వెళ్ళేవాడు చూశారు. అర్రే చెట్టు మీద ఎవరో ఉండారా అని చెప్పేసి చూస్తే ఏముంది, నాన్నగారు. అర్రే రాఘవయ్య గారు అబ్బాయి, మన ఆయుర్వేద నిపుణుడు వాళ్ళ అబ్బాయి అని చెప్పేసి ఇంక వెంటనే ఎట్టా గొట్ట తాళ్ళు వేసి తాళ్ళ సహాయంతో నాన్నగారు ఆ చెట్టు మీద నుంచి తీసుకొచ్చి జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చారు. ఒక మెమరీ నిజంగా. సో థ్యాంక్ యూ ఎద్దువాగు, అలాగే థ్యాంక్ యూ ఆ చెట్టు. నిజంగా చాలా అంటే చాలా గ్రేట్. నాన్న ఆ రోజు చాలా సురక్షితంగా బయటపడ్డాడు. థ్యాంక్ యూ.